అప్లై చేస్తాను. ఈ విధంగా ఈ కళ్ళ కింద నలుపు కోసం మనం ఇక్కడ మరింత తేలికపాటి కవరేజ్ ని కూడా చేయగలుగుతాము. నేను ఈ ప్రాంతం మొత్తాన్ని కవర్ చేసే విధంగా నారింజ రంగును పెడతాను. నారింజ రంగు కళ్ళ కింద నల్లటి వలయాలను పూర్తిగా కప్పేసింది. ఇప్పుడు మనం కన్సీలర్ తో వద్దాం. కానీ కన్సీలర్ ను నేరుగా అప్లై చేయవద్దు. మనకు అవసరమైనంత కన్సీలర్ ను చేతిలోకి తీసుకుని మన చర్మ రంగుకు సరిపోయే తేలికపాటి కవరేజ్ ఉన్న ఫౌండేషన్ తో కలపాలి. నేను ఈ మిశ్రమాన్ని ఎందుకు చేస్తాను? మేకప్ చాలా భారీగా కనిపించకుండా ఉండటానికి మరియు ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్న ప్రాంతంలో చాలా ముడతలు ఉంటాయి. అవును, ఆ ముడత బాగా కనిపిస్తుంది. అవును, అంత ముదురు నల్లటి వలయాలను కవరేజ్ కోరుకోకుండా కవర్ చేయడం కష్టం. చాలా ముదురు నల్లటి వలయాలను కవర్ చేయడం కవరేజ్ కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో కవరేజ్ ఆశించండి, లేకపోతే నల్లటి వలయాలు సరిగ్గా కవర్ చేయబడవు. కనురెప్పలకు ఉపయోగించే కనురెప్పలను స్మూత్ చేసే బ్రష్ తోనే మనం చేసిన ఈ మిశ్రమాన్ని చేతి నుండి తీసుకుని ఈ ప్రాంతంలో అప్లై చేద్దాం. నారింజ రంగును అప్లై చేశాము. చూడండి, నేను పొరలు పొరలుగా నిర్మించాలి, లేకపోతే సరిగ్గా కుదరదు. అయితే నేను ఈ రోజు నేర్పిస్తున్న ఈ పద్ధతి నేను మీకు ఇంతకు ముందు నేర్పించిన గులాబీ రంగు కన్సీలర్ తో చేసే పద్ధతి కంటే తక్కువ కవరేజ్ ని ఇస్తుంది కదా. ఫౌండేషన్ మరియు కన్సీలర్ అప్లై చేసిన తర్వాత మనం బ్లెండ్ చేయడానికి మరియు అది ఒక లేయర్ ను సృష్టించడానికి కొంత సమయం విశ్రాంతినిద్దాం. 2 నిమిషాలు గడిచాయి. ఇది ఇప్పటికే ఆరిపోయింది. మనం మళ్ళీ అదే బ్రష్ తో తిరిగి వచ్చి కన్సీలర్ మరియు ఫౌండేషన్ ను బ్లెండ్ చేద్దాం. బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ వేసుకుందాం. కాంపాక్ట్ పౌడర్ కోసం నా దగ్గర ఉన్న రూబీ రోజ్